జర్మనీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఇది ఫేస్ చేసే ఉంటారు. దగ్గు, జలుబు, ఫీవర్ ఇలా అని చెప్పి గనక మీరు డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు టీ తాగమని సజెస్ట్ చేస్తారనమాట. ఈ టీ గోలేంటి అనుకుంటున్నారా? మనం ఇండియాలో తాగే టీ కాదండి. మిల్క్ టీ కాదు. ఇక్కడ చాలా హెర్బల్ టీస్ ఉంటాయి. అండ్ ఫ్రూట్ టీస్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటది. సూపర్ మార్కెట్స్‌లో ఒక సెక్షన్ మెయిన్‌గా టీస్‌కే ఉంటదనమాట. బట్ మీరెప్పుడన్నా తాగి ట్రై చేశారా? సాల్బై టీ అని చెప్పి ఉంటదనమాట. సో, అదైతే మీకు గొంతు నొప్పి గానీ, లేదంటే దగ్గు అలా ఉన్నప్పుడు ఈజీగా తగ్గిపోతదనమాట. చాలా మందికి ఇది కొత్తగా అనిపించొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ టీస్ అనేది చాలా యూజువల్‌గా వాడతారనమాట. చిన్న పిల్లలకి లైక్ మేము అయాన్ష్ 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి గూడా తనకెప్పుడైనా హై ఫీవర్ ఉందని చెప్పి డాక్టర్ దగ్గరికెళ్ళినా గానీ, వాళ్ళు ఫుడ్ ఏం తినొద్దు జస్ట్ టీ ఇవ్వండి అని జెప్తారు. టీ అనగానే మనందరం షాక్ అయిపోతామనమాట. బట్ వాళ్ళు సజెస్ట్ చేసే టీస్ అయితే ఈ హెర్బల్ టీస్ అలాగా. అండ్ ఇక్కడ పీరియడ్స్ పెయిన్ రిలీఫ్ కోసం గూడా మనకి టీస్ అయితే దొరుకుతాయి. డీఎంలో ఉన్నాయి, కాఫ్‌లైన్‌లో ఉన్నాయి. అండ్ మీకు చాలా స్టోర్స్‌లో గూడా ఇలాంటివి దొరుకుతా ఉంటాయన్నమాట. ఓన్లీ ఉమెన్స్ కోసం అండ్ అలాగే నైట్ స్లీప్ అంటే నిద్ర మంచిగా పట్టడానికి కూడా టీస్ ఉన్నాయి. దాంతో పాటు లైక్ మనకి ఫెనల్ సీడ్స్‌తో ఏదైతే సోంపు ఉంటది గదా! వాటితో గూడా టీస్ ఉంటాయన్నమాట. మనం యూజువల్‌గా ఏం చేస్తాము బ్లోటింగ్ అలా ఉన్నప్పుడు మన ఇండియన్ స్టైల్‌లో ఏంటంటే కొంచెం సోంపు వాటర్‌లో మరిగిచ్చేసి తాగుతా ఉంటారు గదా! బట్ ఇక్కడైతే అవి కూడా మనకి సాషెట్ లాగా దొరుకుతాయన్నమాట. జస్ట్ వాటర్‌లో హీట్ చేసేసుకొని తాగేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అయితే ఉంటాయి. అండ్ ఎవరైనా ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి అని తెలియకపోతే గూడా ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు మంచిగా టీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ టీస్ అలాంటివి హెర్బల్ టీస్ కానీ మీ ఫ్యామిలీకైతే తీసుకెళ్ళొచ్చు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. డూ ఫాలో ఫర్ సచ్ మోర్ కంటెంట్. బై బాయ్.